నమస్కారం. మీరు చూస్తున్నారు డిఎస్ఆర్ హబ్ 24/7 ప్రతి అడుగు ప్రజల కోసం. నేను మీ శ్రీనివాస్ దార్శెట్టి, జర్నలిస్ట్. కన్వెన్షన్ అట్లాగే అదే చెప్పిన అన్న. రాజ్ పుష్ప కానీ, అపర్ణ కానీ, మహివంశ్ కానీ, ఈ ఏది ఉన్నా కదా సరే, ఎన్ని బిల్డర్స్, వాసవి గ్రూప్ వాళ్ళు కానీ, ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఆ సిరీస్ కంపెనీ ల్యాండ్ కానీ, ప్రతి దాంట్లో అవినీతి ఉంది, 100% ఉంది. ఇది నిజం. ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కన్వెన్షన్ కావచ్చు, అయ్యప్ప సొసైటీ కావచ్చు, ఏదైతే గోడలు కూల్చడం, కాంపౌండ్ వాళ్ళు కూల్చడం, మల్లారెడ్డి గారి కాంపౌండ్ వాళ్ళు కూల్చడం, లేకపోతే ఇంకొకరిది ఆపడం, ఇలాంటివి చేసి ఉరుకుంటారు. కానీ మెయిన్ బిల్డింగ్లు ఎందుకు కూల్చరు? అసలు ముఖ్యంగా హైరైజ్ బిల్డింగ్స్కి ఎంతవరకు, అందుకే మాట్లాడినాం, డీవియేషన్ లేకుండా హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయా అని చెప్పి. ఇవాళ అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. నేనేది ఇక్కడెక్కడ రాజకీయంగా మాట్లాడలేదు, ఇక్కడ ఎక్కడ కూడా సబ్జెక్టు డీవియేట్ అయి మాట్లాడలేదు, దీనికి 12 వాదనలుగా ఆర్గ్యుమెంట్గా ఆర్గ్యుమెంట్ చేయలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా, మాటకు మాట స్పష్టంగా ఆధారాలతోనే మాట్లాడినాం, ఆధారాల ద్వారానే మాట్లాడినాం. డాక్యుమెంట్స్ ఇన్ని డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ చెప్పినాం. ఇవాళ అయ్యప్ప సొసైటీలో అదే గులగొడతారు, తెల్లారి అదే మినిస్టర్ పోతే రోడ్ వేస్తారు. కన్వెన్షన్లో గులగొడతారు, ఇదే మంత్రులు పోయి, ఇదే ముఖ్యమంత్రి పోయి దావత్లకు అటెండ్ అవుతారు. ఎవరిని పిచ్చోని చేస్తారు? ప్రజలు పిచ్చోళ్ళు అయితే 10 ఏళ్ల కాలంలోనే కథం పట్టించారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదన్న, బాధితులు. తెలుసు, అసహాయత, అసమర్థులు కాదు, సమర్థులే. కానీ నిస్సాయత, తన కుటుంబాన్ని తను గడపడానికి పొద్దున్న లేచి సాయంత్రం వరకు పని చేసుకొని రాత్రి వరకు ఎంతో కొంత కుటుంబానికి తీసుకురావాలా, పిల్లల చదువులకు కావాలా, భోజనానికి కావాలా, నాకంటూ ఒక ఇల్లు, కొంత మోటార్ సైకిల్ ఉండాలని కోరుకున్నటువంటి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తులు ఉదయాన్నే లేచి రాత్రి ఇంటికి చేరుకొని ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా 2 పూటలు భోజనం చేసి పడుకుంటారు. అది అసమర్థత కాదు. అది ఇంకా తిరిగి కొట్లాడితే ఈ అధికారి అధికారిని నిస్సాయతలో లోపమవుతున్నది తప్ప ఇబ్బంది పడదు. కానీ ఈ నిస్సాయత అసహాయతగా మారదు. ఖచ్చితంగా ఒకరికొకరు తోడైన రోజు ఇలాంటి పనులు ఖచ్చితంగా అవుతాయి. హైరేజ్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద ఉన్న వాటి వాళ్ళవి అన్న, అంతేందుకన్నా ఫామ్ హౌస్లు, చెరువుల కుంటల పక్క పొంటి బఫర్ జోన్ల కట్టి నేను సాక్ష్యాలు ఇస్తా, గులగొట్టమని చెప్తా, నేను ఇస్తా.